నేను అసలే నాన్ వెజ్ భోజనానికి వెళ్ళాలని త్వరగా రెడీ అవుతుంటే ఈ కాళ్ళ శార్వా చేయమని తీసుకొచ్చారండి. సరే తప్పేదేముంది అని కడిగి కుక్కర్లో వేసి మసాలా వేసి చేశాను. స్పీడ్గా చేసిన టేస్ట్ మాత్రం బాగానే ఉందండి. ఇంకా భోజనానికి వెళ్తేనండి వాకిట్లోకే గుమగుమలాడుతూ మంచి మంచి వాసనలు వస్తూ ఉన్నాయి. మన పెద్దోళ్ళు ఏం చెప్తారండి, భోజనానికి ముందు తగాదాకి వెనక ఉండమని చెప్తారు. ఇంకా భోజనాల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దామండి. మటన్ కర్రీ, బిర్యానీ, గారె, చికెన్ ఫ్రై, కోడిగుడ్డు. ఫస్ట్ మటను బిర్యానీ కలుపుకొని 4 ముద్దలు తిని గారె పులుసు నంచుకొని తినేసానండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి వెజ్ భోజనం అండి. మా అమ్మ నా పక్కనే ఉంది. మా నా వెజ్లో ఏం పెట్టారు అని అంటే పప్పు, బంగాళదుంప, దొండకాయ పకోడీ, టమాటా పచ్చడండి. మీరు భోజనానికి వెళ్తే ముందుంటారో వెనుకుంటారో కామెంట్ చేయండి.